పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రద్దు చేసుకున్నారు. రామాలయాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని శ్రీనివాస్ వర్మ అన్నారు. రామాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. కూటమి కార్యకర్తలపై జరిగిన శ్రీరాముడు మనందరికీ కూడా ఆదర్శం. రామరాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది మనందరి యొక్క లక్ష్యం. డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. ఏదైతే పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ఉన్నదో అది వివాదాస్పదం కాదు. వాస్తవంగా అక్కడ ఆలయం ఉంది, రాముడి యొక్క విగ్రహాలు ఉన్నాయి పురాతన కాలం నుండి. దాన్ని కొంత రెనోవేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇతరులకు కానీ కలిగినటువంటి ఆలోచనలో భాగంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నిరోధించాలి అనుకోవడం. వారి యొక్క వాదన ఏ విధంగా ఉన్నది అంటే అప్పుడు మేమంతా కూడా హిందువులు, ఇప్పుడు మేమంతా కన్వర్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ హిందువులు లేరు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒక విచిత్రమైనటువంటి వాదన అక్కడ తెరదీశారు. మత మార్పిడి చేసుకుని మళ్ళీ హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నట్టు ఉండి రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో వారికి రిజర్వేషన్లు కూడా వర్తించవు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సరే, ఈ మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము కోరుతాం, ఈ మార్పిడి నుండి బయటికి రావాలనేటువంటి విషయాన్ని మేము అంత విజ్ఞప్తి చేస్తాం. అక్కడ రామాలయం ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు, ఇంకో రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. రామాలయం అని చెప్తూనే మేమంతా మతం మారిపోయాం కాబట్టి మీరు ఈ రామాలయం టచ్ చేయొద్దు, దీన్ని పునర్నిర్మాణం చేయొద్దు, అసలు రామాలయమే కాదన్న అనే మాట అక్కడ లేదు. కాబట్టి ఈ వితండవాదాన్ని మనంతా కూడా పెద్ద మనిషితో అర్థం చేసుకుని బయటికి రావాల్సినటువంటి అవసరం